హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అరాచకాలకు అంతు పొంతు లేకుండా పోతుంది. రోజు మారే కొద్దీ అంటే ఎవరి మీద ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో తెలియని ఒక క్షణం క్షణం భయపడే పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ సానుభూతి పరులు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు భయం గుప్పిట్లో బతుకుతున్న పరిస్థితి. తాజాగా నిన్న మధ్యాహ్నం పులివెందుల వేదికగా బీటెక్ రవి అనుచరులు బీటెక్ రవి పేరు చెప్తూ ఒక వైసీపీ కార్యకర్త మీద అతి దారుణంగా అజయ్ కుమార్ అనే వ్యక్తి మీద ఇట్లా క్రికెట్ బ్యాట్లు, కర్రలు, రాళ్లతో తీసుకొని మూకుమ్మడిగా దాడి చేసిన విజువల్ వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో తాను ఇదో చూడండి ఎట్లా రాళ్ళు తీసుకొని ఎట్లయితే ఎత్తి కొడుతున్నారో. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తాను చికిత్స పొందుతున్న కడప రూయా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేశాడు. అతనికి భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సర్కార్ మీద మరొకసారి తీవ్రమైన పదజాలంతో వార్నింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. మొన్న మాచర్ల వేదికగా చూసినాం కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కేసుకు సంబంధించి ఏకవచనంతో చంద్రబాబును సంబోధిస్తూ మీరు ఈ దాడులు ఆపకపోతే మా సైడ్ నుంచి కూడా రిటార్ట్ ఉంటుందని చెప్పిన తరుణంలో కూడా ఇట్లాంటి దాడులు వెలుగు చూడడం నిజంగా దుర్మార్గం. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినారో చూద్దాం. నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపలకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి ఆరులో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి. ఏమి సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు దానిలో ఈ చెడు సంప్రదాయం మీకే చుట్టుకుంటుంది చివరికి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా కూడా ఈ దాడులు ఆగకపోతే ఎవరికి చెప్పాలి? అయినా ఇవన్నీ కూటమి నేతలకు తెలియదా కనిపించట్లేదా అంటే చూస్తూనే ఉన్నారు. కానీ సాడిజం, పైశాచిక ఆనందం పొందుతున్నారన్న చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అరాచక దాడుల కారణంగానే ఇప్పటికే క్యాబ్ జెమిని మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేసిన పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొందన్నమాట. ఇక వీటికి ఏం సమాధానం చెప్తారు? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదే నేర్పించిందా? అసలు ఒక మనిషి ఇంకొక మనిషిని కొట్టడం ఏంది? ఎన్నికలు అయిపోయి 20 రోజులు అయిపోతున్నా, రిజల్ట్స్ వచ్చి 20 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా అది కొట్టుకోవడం ఏంది? అసలు ఎటుపోతుందో ఆంధ్రప్రదేశ్? ఆ రాక్షస కాండకు ఎప్పటికీ చెక్ పడుతుంది, ఏ రోజు ముగింపు పలుకుతారన్నది తెలియట్లేదు. వాస్తవానికి ఈ దాడులతో వైఎస్ జగన్ నెత్తిన పాలు పోస్తున్నట్టే ఉంది కూటమి సర్కారు. ఎందుకంటే తాను ప్రతిపక్ష నేత హోదాలో ప్రతిపక్షంలో కూర్చుందామని ఫిక్స్ అయిపోయిన తరుణంలో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించి సరే ఓటమి ఏ నాయకుడినైనా కుంగదీస్తుంది, నైరాశ్యంలోకి నెట్టేస్తుంది, అది వేరే సంగతి. తాను గతంలోనే ఒక పార్టీ కీలక కార్యవర్గ సమావేశంలో చెప్పిన మాట ఏంటంటే డిసెంబర్ జనవరి వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత కూడా అంటే ఈ కూటమి సర్కార్ ఇట్లనే హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరఫున మన అవసరం ఉంటే అప్పుడు పోరాడదాం. ఇప్పటిదాకా ఎవరెవరైతే వైసీపీ సానుభూతి పరులను దాడులు చేశారో వాళ్ళని ఇంటింటికి వెళ్ళి పరామర్శిద్దాం, ఓదార్పు యాత్ర మొదలు పెడతానని చెప్పి ఆయన ఒక క్లియర్ స్ట్రక్చర్ ను బిల్డ్ చేసుకున్నాడు. కానీ అంతలోనే ఇట్లాంటి దాడులు జరుగుతుంటే ఇక వేగంగా అడుగులు వేయాల్సి వస్తున్న పరిస్థితి. ఇదంతా ఇప్పుడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఈ అరాచకాలన్నింటినీ స్పందించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అది సర్కార్కే బ్లేమ్ అయితే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. కనీసం ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు అన్నది ఇక మీకే తెలియాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.